గుడ్ మార్నింగ్. హాయ్. తిరువనంతపురంలో శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నా. ఇప్పుడే 6:30 అవుతుంది. యాక్చువల్గా మార్నింగ్ 3:30కి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి 5:30కి క్లోజ్ చేస్తారు. మళ్ళీ 6:30కి ఓపెన్ చేస్తారు. సో ఎవ్రీ 2 hours ఓపెన్ చేస్తారు. మళ్ళీ మధ్యలో 1-2 hours గ్యాప్ ఇస్తారు. మళ్ళీ 2 hoursకి ఓపెన్ చేస్తారు. సో అకార్డింగ్ టు దట్ మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళడమే బెటరు. క్లైమేట్ ఇక్కడ చాలా వేడిగా ఉంది కదా, సో ఎర్లీగా వెళ్ళడం బెటరు. బికాజ్ క్రౌడ్ తక్కువ ఉంటుంది. అందులో నేను వెళ్తున్నది వీకెండ్ కదా. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఏంటి అన్నది చూపిస్తా. అసలు ఈ ట్రిప్ మొత్తం ప్లాన్ చేయడానికి కారణమే పద్మనాభ స్వామి టెంపుల్. నేను 1 year నుంచి అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. నేను లాస్ట్ టైం కన్యాకుమారి వరకు వచ్చి రిటర్న్ వెళ్ళిపోయాను. ఈ ట్రిప్ ప్లాన్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే, నా బర్త్డే స్పెషల్ ఈ ట్రిప్. ఎక్కడికన్నా వెళ్ళని ప్లేస్కి వెళ్ళాలి అని అనుకున్నా. నేను ఈ గుడి లాస్ట్ టైం మిస్ చేశా కాబట్టి ఈసారి ఈ టెంపుల్కి వచ్చాను. అండ్ చాలా చాలా ఎక్సైటెడ్గా హ్యాపీగా ఉన్నాను. మనం మేనిఫెస్ట్ చేసినవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ టెంపుల్ దగ్గర మనకి క్లాక్ రూమ్స్ ఉన్నాయి. షర్ట్ ప్యాంట్ ఏమున్నా కూడా మనం ఇక్కడ దగ్గర పెట్టాలి. సౌత్ గేట్లో నుంచి లోపలికి వెళ్తే రైట్ సైడ్లో పెద్ద గోపురం వస్తుందంట. ఆటో వాళ్ళంతా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. భాష రాకపోయినా కూడా అడ్జస్ట్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడే మనకి క్లాక్ రూమ్స్ అండ్ ఫ్రెష్ అవ్వడానికి అన్నీ ఉన్నాయి. ఎవరైనా సోలోగా వచ్చినా కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. 10 రూపీస్ 15 రూపీస్ తీసుకుంటున్నారు అంతే. ఇక్కడే మనకి పంచ అవన్నీ కూడా దొరుకుతున్నాయి. పంచ మర్చిపోయిన వాళ్ళు ఇక్కడ పంచ మ్యాండేటరీ. మీరు పంచ మర్చిపోతే వచ్చి ఎక్కడైనా కొనుక్కోవచ్చు. 200 రూపీస్కి మంచిది వచ్చేస్తుంది. పొద్దున్నే వచ్చాం గుడికి. క్రౌడ్ తక్కువ ఉంది. మార్నింగ్ టైం రండి. 6కి లేకపోతే 3:30కి ఆర్ 6:30కి రండి. 7 వరకే ఓపెన్ ఉంటుంది. మళ్ళీ 7కి మళ్ళీ అలో చేయరు. టెంపుల్ లోపలికి స్మార్ట్ వాచ్ అండ్ చీరలు ఒక్కటే అలో ఉంది. చుడిదార్స్ కూడా అలో లేదు. ఏది వెస్ట్రన్ వేర్ అలో లేదు. మొత్తం ట్రెడిషనల్ వేరే. మీరు ఒకవేళ వస్తే ఒక శారీ తెచ్చుకోండి, లేకపోతే చుడిదార్ మీద పంచ కట్టుకోవాలి. 50 రూపీస్ ఇస్తే పంచిస్తారు. కొంతమంది ఇక్కడ వాళ్ళు చుడిదార్ వేసుకున్న చున్నీనే చుట్టుకొని లోపలికి వెళ్తున్నారు. ఇదే మెయిన్ ఎంట్రన్స్ గుడికి. దీని పక్కకే కోనేరు ఉంది. ఇక్కడ కూడా మనకి క్లాక్ రూమ్స్, ఇంకా మనం ట్రెడిషనల్ వేర్లో రాకపోతే ధోతీస్ దొరుకుతాయి, పంచలు.
బజ్జీ అని దొరుకుతుంది ఇక్కడ. ఇదేమో అరటికాయ బజ్జీ అని తీసుకున్నా, కానీ ఇది అరటికాయది కాదు, స్వీట్ వీల్ బజ్జీ. టీయే ఉంది. ఇంకొకటేమో ఇడ్లీ చెప్పా, కట్ ఇడ్లీ, ఎంత పెద్ద ఇడ్లీ ఇచ్చిండు. దాంట్లో మంచిగా పచ్చడి, సాంబారు, వడ. తిరువనంతపురం టెంపుల్ దగ్గరనే. టేస్ట్ అయితే బాగుంది. కార్ పార్కింగ్, ఇది గాంధీ పార్క్. కరెక్ట్గా గుడి మెయిన్ ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే కార్ పార్కింగ్ ఉంది. కానీ కొంచెం రౌండ్ వచ్చి రావాలి. కానీ ఇక్కడ మంచిగా ఇక్కడ పార్కింగ్ 30 రూపాయలు పార్కింగ్ టికెట్. టెంపుల్ దగ్గరనే హోటల్ అన్నపూర్ణ ఉంటుంది. ఇక్కడ ట్రై చేయండి లంచ్, చాలా టేస్టీగా ఉంటుంది. మన ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. వర్కల, తిరువనంతపురం అన్నీ చూసేసా. అండ్ ఇప్పుడు ఫైనల్గా రిటర్న్ టు బెంగళూరు. బెంగళూరుకి ఇక్కడ నుంచి 15 గంటల జర్నీ. బెంగళూరుకి రీచ్ అయ్యి నైట్ స్టే తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి హైదరాబాద్కి చలో. మొత్తం ఇక్కడ నుంచి మనం రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి 30 గంటలు పడుతుంది. ఫస్ట్ కేరళ క్రాస్ చేస్తాం, తర్వాత తమిళనాడు, తర్వాత కర్ణాటక, తర్వాత ఆంధ్ర, తర్వాత తెలంగాణ. మొత్తం ఒక్క కేరళ ట్రిప్ కొట్టాలంటే మనం మొత్తం మన 5 స్టేట్స్ కవర్ చేయాలి. ఎప్పుడెప్పుడు ఇంటికి పోయి అన్నం పప్పు తింటానా అని అనుకుంటున్నా నేను. ఇక్కడ బిజినెస్ అంటే ఏంటి తెలుసా? లాటరీ టికెట్. లాటరీ టికెట్ ప్రతి ఒక్కరు బైక్ వేసుకొని లాటరీ టికెట్ అమ్మేస్తారు, కార్ వేసుకొని లాటరీ టికెట్ అమ్మేస్తారు, చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని లాటరీ టికెట్ అమ్మేస్తారు. క్రేజీ అదైతే. కానీ ఫుడ్ మాత్రం తమిళనాడులో ఐ వాజ్ వెరీ హ్యాపీ, బట్ కేరళలో మాత్రం చాలా అంటే చాలా కష్టమైంది. అండ్ ఫుల్ ట్యాన్ అయిపోయినా, బీచ్ ఏరియా కదా, ఫుల్ ట్యాన్ అయిపోయినా. కేరళలో, తమిళనాడులో మొత్తం లాటరీ టికెట్లు. ఇంత 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 ఫారెస్ట్, ఇదంతా ఘాట్ రోడ్ కదా, ఇక్కడ కెమెరాస్ పెట్టాడు ఆయన. అంటే ఇది ఎంత పెద్ద బిజినెస్ అయితే ఇక్కడ కెమెరాస్ పెడతాడు. ఎన్ని కోట్లు. మొత్తం అమ్మేటోళ్ళు అట్లే ఉన్నారు, కొనేటోళ్ళు అట్లే ఉన్నారు ఇక్కడ. ఇంకోటి ఏందో చెప్దాం అనుకున్నా, నేను కొనట్లేదు బికాజ్ మనకు అంత లక్ లేదు కాబట్టి. ఫ్రీగా వచ్చేది ఏది రాదు మనకి. మొత్తం పెద్ద బిజినెస్. ఇవి చిన్న ఉసిరికాయలు. మనం మ్యాంగో తీసుకుంటున్నాం. ఎత్తరా మనం 20 రూపీస్కి తీసుకుంటున్నాం. ఉప్పులో నానబెట్టిన మామిడికాయ. రోడ్ ట్రిప్స్లో బెస్ట్ ఏంటంటే ఇట్లా మధ్యలో మధ్యలో ఆపి అక్కడ స్పెషల్ ఏంటో అవన్నీ ట్రై చేయొచ్చు మనం. కరెక్ట్గా కేరళ బార్డర్లో దొరికాయి అరటికాయ బజ్జీలు అండ్ మిరపకాయ బజ్జీలు. ఇప్పుడు మనము శంకరన్ కోవిల్కి వెళ్తున్నాము. ఇది తమిళనాడులో ఉంది. నేను వర్కలాకి వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో ఈ టెంపుల్ని చూశాను. అంతవరకు నాకు కూడా తెలీదు ఇందులో ఇంత స్పెషాలిటీ ఉందని. ఇది 1000 years ఓల్డ్ టెంపుల్. ఇక్కడ మనము హరిని, శివుని ఒకటే దగ్గర దర్శనం చేసుకోవచ్చు.